మాతృదేవోభవ. హలో అండి, అందరికీ నమస్కారం. గుడ్ మార్నింగ్. నేను మీ కిషోర్ని. ఈనాడు, సాక్షి, ఆంధ్రజ్యోతి, ఆంధ్రప్రభ ఈ 4 వార్తాపత్రికల్లో వచ్చిన రాజకీయ, ఆర్థిక, సాంకేతిక మరియు సమాజంపై ప్రభావం కలిగించే అంశాలను సమగ్రంగా, స్పష్టంగా మేము ముందుకు తీసుకురావడం ఈ వీడియో ప్రధాన లక్ష్యం. మేము పెట్టే ఈ ఎఫర్ట్ మీకు నచ్చినట్లయితే దయచేసి ఒక లైక్ చేయగలరు. మీరు ఇచ్చే ప్రతి లైక్ మాకెంత ఇంపార్టెంట్ అండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి. ఇంకా ఆలస్యం చేయకుండా ఈరోజు వార్తలోకి వస్తే ముందుగా ఈనాడులోని బ్యానర్ వార్త చూద్దామండి. ఇది సీమాంధ్ర కుట్ర అంటండి. జమ్మూ కాశ్మీర్ అభివృద్ధిని సహించలేక ఉగ్రదాడి అని రాశారండి. ఇక్కడ హంతకులు భరతం పడతాం, సూత్రధారులను దోషులుగా నిలబెడతాం అంటండి. ప్రధాని మోడీ అధ్యక్షతన సమావేశమైన భద్రతా వ్యవహారాల కేబినెట్ కమిటీ స్పష్టీకరణ. సింధు జలాల ఒప్పందం అమలు తక్షణం నిలిపివేత అంటండి. అటారీ వద్ద చెక్ పోస్ట్ మూసివేత, పాకిస్తాన్తో దౌత్య సంబంధాల స్థాయి తగ్గింపు, పాక్ జాతీయులు భారత్ వీడి వెళ్లాలని ఆదేశం, అప్రమత్తంగా ఉండాలని భారత సైనిక దళాలకు సూచన. పల్గహాంలో ప్రాణాలు కోల్పోయిన 26 మంది పేర్లతో జాబితా విడుదల చేశారండి. ముష్కరులను కఠినంగా శిక్షిస్తామన్న అమిత్ షా గారండి. పాక్ ఆర్మీ చీఫ్ ఉసిగొలిపారా అని అనుమానాలు రేకెత్తిస్తున్నాయంటండి. ఈ దాడి కొత్త జంటలను చిదిమేశారంటండి. భార్యల కళ్ళ ఎదుటే భర్తలను కాల్చివేత, నిర్దాక్షిణ్యంగా వ్యవహరించిన ఈ ముష్కరులండి. జమ్మూ కాశ్మీర్లో పర్యాటకులపై ఉగ్రవాదులు పాశవిక దాడి భారత ప్రభుత్వం తీవ్రంగా ఖండించిందండి. ఈ నరమేధానికి పాల్పడిన ముష్కరులను శిక్షించడంతో పాటు వారిని ఎగదోస్తున్న శక్తులను బాధ్యులుగా నిలబెడతామంటూ పాకిస్తాన్కు గట్టిగా హెచ్చరిక జారీ చేసిందండి. సీమాంధ్ర ఉగ్రవాదాన్ని వీడే వరకు ఆ దేశం పట్ల కఠినంగా వ్యవహరించాలని నిర్ణయించారండి. దౌత్య సంబంధాలకు స్థాయిని తగ్గించింది. ప్రధాని మంత్రి నరేంద్ర మోడీ అధ్యక్షతన బుధవారం ఢిల్లీలో జరిగిన భద్రతా వ్యవహారాల కేబినెట్ కమిటీ ఈ మేరకు పలు కీలక నిర్ణయాలు తీసుకుందండి. సరిహద్దులో భద్రతా బలగాలు అప్రమత్తం చేసింది. పహల్గామ్లో ఉగ్రదాడిని ఖండిస్తూ పలు దేశాలు భారత్కు సంఘీభావం ప్రకటించాయండి. ఉగ్రవాద నిర్మూలనలో కృషిలో అండగా నిలుస్తామని తెలిపాయి. మంగళవారం నాటి ఘటనలో మృతి చెందిన 26 మంది పేర్లను వెల్లడిస్తూ అధికారులు జాబితా విడుదల చేశారండి. ఉగ్రదాడి నేపథ్యంలో జమ్మూ కాశ్మీర్ నుంచి పర్యాటకులు స్వస్థలాలకు తిరిగి వెళ్తున్నారు. కాశ్మీర్కు వచ్చిన హోటళ్లు, రైళ్లు, విమానాల టికెట్లు రిజర్వేషన్ చేసుకున్న వాళ్ళు వాటిని రద్దు చేసుకుని పహల్గామ్లో ఘటనా స్థలాన్ని పరిశీలించిన కేంద్ర మంత్రి అమిత్ షా గారంటండి. బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించారు. శ్రీనగర్లో తదితరులో మృతదేహాలకు నివాళులు అర్పించారంటండి. ఇది నిన్న 2 గంటల పైగా భేటీ జరిగిందండి. దాని గురించి రాశారండి. తర్వాత దేశమంతా సమైక్యంగా నిలబడాలని, కేంద్రం చేపట్టే ప్రతి కార్యక్రమానికి సంఘీభావం తెలపాలని చంద్రబాబు నాయుడు గారు కోరారండి. దేశ సుస్థిరత, సమగ్రత దెబ్బతీసే శక్తులను ధీటుగా ఎదుర్కోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆశించారు. ఉగ్రదాడి మృతులకు నివాళులు అర్పించారంటండి. దేశానికి ఎంతో కీలకమైన కాశ్మీర్లో ఇటీవల జరిగిన ఎన్నికలు నిర్వహించారంటండి. ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించారు. ఉగ్రవాదాన్ని నిర్మూలించి గత 3 ఏళ్లలో ప్రశాంతమైన వాతావరణాన్ని అభివృద్ధికి శ్రీకారం చేపట్టారు. అలాంటి సమయంలో ఉగ్రదాడి జరగడం చాలా బాధాకరమని, దేశంలో ఉన్న ప్రతి ఒక్కరూ దీన్ని ఖండించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పేర్కొన్నారు. తర్వాత చంపొద్దని వేడుకొని వదలలేదంటండి. పహల్గామ్ ఘటనలో ఉగ్రవాదుల దారుణం, కాల్పుల్లో రాష్ట్రానికి చెందిన 2 మృతి, అసువులు బాసిన విశాఖవాసి చంద్రమౌళి, కావలికి చెందిన మధుసూదన్ రావు గారంటండి. తర్వాత పహల్గామ్లో బాధితుల కోసం ఏపీ భవన్లో ప్రత్యేక హెల్ప్ లైన్ అంటండి. సెల్ ఫోన్ నంబర్ 9818395787 మరియు ల్యాండ్లైన్ నంబర్ 01123387089కు కేటాయించిందండి. ఈ 2 నెంబర్లు 24 గంటలు పనిచేస్తాయండి. దయచేసి ఎవరైనా వారి యొక్క హెల్ప్ లైన్ కావాలంటే ఈ నెంబర్కి రీచ్ అవుట్ అవ్వండి త్వరగా. తర్వాత జత్వాని ఆమె తల్లిదండ్రులకు రోజుల తరబడి నిర్బంధం అంటండి. ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కార్యాలయంలోనూ వారిపై దాడి. నిఘా విభాగం మాజీ అధిపతి పిఎస్ఆర్ ఆంజనేయులే ఇదంతా చేయించారంటండి. కొంతమంది పోలీసు అధికారులు కీలుబొమ్మలు ఆడించారు. అక్రమ కేసులు బరాయించేందుకు నకిలీ పత్రాలు సృష్టించారంటండి. విచారణకు రమ్మంటే నాకేం సంబంధం అంటూ దబాయించారు. రిమాండ్ రిపోర్ట్లో పేర్కొన్న సిఐడి అని ఇక్కడికి వార్త చూడొచ్చండి. నిఘా విభాగం మాజీ అధిపతి పిఎస్ఆర్ ఆంజనేయులు గారి గురించి రాశారండి. ఆయన జత్వాని మరియు ఆమె కుటుంబాన్ని బంధించిన విషయం కూడా రాశారండి. ఇక్కడ రోజుల తరబడి కొండల మధ్య ఉన్న నిర్మానుష్య ప్రదేశాల్లో నిర్బంధించి దాడి చేశారంటండి. ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కార్యాలయం ప్రాంగణంలో వారిపై ఎలాంటి దారుణాలు ఒడిగట్టారనేది సిఐడి నిర్ధారించుకుంది. ఒక అమాయక మహిళ, ఆమె కుటుంబ సభ్యులను అక్రమ కేసులు ఇరికించి దానికి కొంతమంది పోలీసు అధికారులను పిఎస్ఆర్ ఆంజనేయులు గారు కీలుబొమ్మల్లా ఆడించారని పేర్కొందంటండి. శాంతి భద్రతల పరిరక్షణ, హింసాత్మక ఘటనలు, నేరాల నియంత్రణ ప్రాథమికంగా విధులు కలిగి
విధిగా కలిగిన పోలీసు అధికారులకు కంచె చేను వేసినట్లుగా వ్యవహరించారని నిఘా విభాగాధిపతి తన హోదా దుర్వినియోగం చేసి నేరపూరిత చర్యలకు పాల్పడ్డారని వివరించారంటండి. జత్వానిపై అక్రమ కేసు బనాయింపు, నిర్బంధం, వేధింపులు కేసులో మంగళవారం ఉదయం అరెస్ట్ అయిన పిఎస్ఆర్ ఆంజనేయులు సిఐడి అధికారులకు ఉదయం విజయవాడలోని 3వ అదనపు జ్యుడిషియల్ మ్యాజిస్ట్రేట్ కోర్టులో హాజరుపరిచారంటండి. ఆయన రిమాండ్ విధించారంటండి. జ్యుడిషియల్ రిమాండ్కు పిఎస్ఆర్ ఆంజనేయులు గారంటండి. విజయవాడ సిఐడి కోర్టు ఉత్తర్వులు. జిల్లా కారాగారానికి తరలింపు. నటి జత్వాని కేసులో కీలక పరిణామం చోటు చేసుకుందండి అన్న. తర్వాత అమరావతిలో 1,00,000 కోట్ల పనులంటండి శంకుస్థాపన చేయనున్న ప్రధాని మోడీ గారండి. వేదిక మీద 30 మంది రాజధాని రైతులకు మరియు మహిళలకు అవకాశం కల్పిస్తున్నారంటండి. సభకు 5 లక్షల మంది ప్రజలు వస్తారని అంచనా వేస్తున్నారు. హెలిప్యాడ్ నుంచి సభా వేదికకు ప్రధాని రోడ్ షో ఉంటుందంటండి. ఏర్పాట్లు పరిశీలించిన మంత్రి నారాయణ గారండి. అమరావతి రాజధానికి సిఆర్డీఏ పరిధిలో సుమారు 1,00,000 కోట్లతో చేపట్టే పనులకు మే 2వ తేదీన ప్రధాని మోడీ గారు శంకుస్థాపన మరియు ప్రారంభోత్సవాలు చేస్తారని పురపాలక మంత్రి పి నారాయణ గారు తెలిపారండి. సభా ప్రాంగణంలో 3 వేదికలు ఉంటాయని, ఒక వేదికపై 30 మంది రాజధాని మహిళలు, రైతులు, రాజధాని పరిరక్షణ ఉద్యమంలో అమరులైన వారి కుటుంబ సభ్యులకు అవకాశం కల్పిస్తారంటండి. ఈ కార్యక్రమానికి సుమారు 5 లక్షల మంది పైగా ప్రజలు వస్తారని, ఏర్పాట్లు ఎలాంటి లోపాలు లేకుండా చర్యలు తీసుకుంటున్నట్టు వివరించారండి. ఎక్కడ ట్రాఫిక్ అంతరాయం లేకుండా ఏర్పాట్లు చేస్తున్నట్టు పేర్కొన్నారు. హెలిప్యాడ్ నుంచి సభా వేదిక వరకు 11 కిలోమీటర్ల మేర ప్రధాని రోడ్ షో నిర్వహిస్తారంటండి. తర్వాత తాజ్మహల్ను సందర్శించిన వ్యాన్స్ కుటుంబం జైపూర్ సిటీ ప్యాలెస్ పర్యటన రద్దు చేసుకున్నారండి. తర్వాత రష్యా ఉక్రెయిన్ శాంతిపై లండన్ సమావేశం రద్దు జరిగిందండి. మద్యం ముడుపులో మళ్లింపులో బాలాజీదే కీలక పాత్ర అని ఆయన భారతీయ సిమెంట్స్లో పూర్తి కాలపు డైరెక్టర్ అంటండి. జగన్ సతీమణి భారతీ తరపున ఆర్థిక వ్యవహారాలు చక్కబెట్టేది ఈయన. అంతిమ లబ్ధిదారుల కోణంలో దర్యాప్తు చేస్తున్నారంటండి. తర్వాత ఇంకొక వార్త చూస్తే వీరయ్య చౌదరి గారి హంతకులను వదిలిపెట్టమని, ఎక్కడ దాక్కున్నా పట్టుకుంటామని నిన్న చంద్రబాబు నాయుడు గారు నివాళులు అర్పించి వారి కుటుంబానికి భరోసానిచ్చారండి. వీరయ్య చౌదరి గారి కుటుంబ సభ్యులను పరామర్శించారండి నిన్న ఆయన. వంగరపూడి అనిత గారు, డోలా, శ్రీబాల, వీరాంజనేయ స్వామి కూడా చంద్రబాబు నాయుడు గారితో వెళ్ళి కనిపించారండి. తర్వాత 10లో 81.14% ఉత్తీర్ణత అంటండి. బాలికలు 84.9%, బాలురు 78.31% అండి. 80.54% మందికి 360కి పైగా మార్కులు అంటండి. 19 పాఠశాలలో 0 ఫలితాలు. 1680 మంది 80 బడుల్లో అందరూ పాస్ అయ్యారంటండి. మొదటి స్థానంలో పార్వతీపురం, మన్యం, అట్టడుగున అల్లూరి జిల్లా అంటండి. ఫలితాలు విడుదల చేసిన మంత్రి లోకేష్ గారు నిన్న 600కి 600 మార్కులు సాధించిన స్నేహాంజని అనే లేడీ ఒక పాప ఉందండి. తను భాష్యం పాఠశాలలో చదివిందంటండి. తర్వాత ఇంకొక వార్త చూస్తే బాలుడు నిర్లక్ష్య డ్రైవింగ్ వాహన యజమానికి 1.40 కోట్లు జరిమానా అంటే. ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ కార్టూన్ ఉంది చూడండి ఒకసారి మీరు. పాక్ ఉగ్రవాదాన్ని ఎగదోలుతుంటే కిందన్న బంగ్లాదేశ్ దొంగ నోట్లని చలామణి కోసం క్రియేట్ చేసినట్టు చేశారండి ఈ కార్టూన్ని. తర్వాత లోపల పేజీలో చూద్దాం ఒకసారి. ఇది సీమాంతర కుట్ర అని అమిత్ షా గారు, ప్రధాని మోడీ గారు అభిప్రాయాన్ని ఇక్కడ వ్యక్తం చేశారండి. తర్వాత దేశమంతా సమైక్యంగా నిలబడాలని నిన్న జరిగిన ఈ దాడిలో వాళ్ళ కుటుంబాలకి ప్రగాఢ సానుభూతి తెలుపుతూ చంద్రబాబు నాయుడు గారు విశాఖలో పర్యటించారండి. తర్వాత వాళ్ళ ఊహా చిత్రాలు విడుదల చేశారండి. పర్యాటకులపై దాడి చేశారని అనుమానిస్తున్న 3 ఉగ్రవాదుల ఊహా చిత్రాలను భద్రతా సంస్థలు బుధవారం విడుదల చేశాయంటండి. వారిని పట్టుకోవడానికి ఈ ఊహా చిత్రాలు పనికొస్తాయని ఆశిస్తున్నారండి. తర్వాత 29, 30 తేదీల్లో అంగ్రూ వజ్రోత్సవాలు అంటండి. ఆచార్య ఎన్జీ రంగ వ్యవసాయ విద్యాలయం వజ్రోత్సవాలు గుంటూరు సమీపంలోని ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన సంస్థ లాఫామ్ ఆడిటోరియంలో ఈ నెల 29, 30 నిర్వహించినట్లు వర్సిటీ ఉపకులపతి డాక్టర్ ఆర్ శారదా జయలక్ష్మీదేవి గారు బుధవారం తెలిపారండి. తర్వాత జత్వాని ఆమె తల్లిదండ్రులకు రోజుల తరబడి నిర్బంధం అంటండి. ఆ వార్త ఇక్కడ రాశారు. తర్వాత అలా ప్రాణాలతో బయటపడ్డామని ప్రత్యక్ష సాక్షి శశిధర్ గారు చెప్పిన వార్తను ఇక్కడ రాశారండి. పహల్గామ్లో పర్యాటకులపై జరిగిన ఉగ్రదాడిని కళ్ళారా చూసా. అక్కడున్న వారిపై ఆ ఉగ్రమోకుల తోటాలకు వర్షం కురిపించాయి. దాంతో ఎవరికి వారు చెదిరిపోయాం. కళ్ళ ముందే ఎంతోమంది ప్రాణాలు కోల్పోయారని ప్రత్యక్ష సాక్షి మృతుడు చంద్రమౌళి స్నేహితుడు శశిధర్ వెల్లడించారంటండి. బుధవారం చంద్రమౌళి మృతదేహాన్ని విశాఖకు తీసుకువచ్చిన విమానంలో శశిధర్ కూడా వెంట వచ్చారు. విమానాశ్రయం మధ్య అప్పటికే ఆయనకు చేరుకున్న సన్నిహితులు, బంధువులు ఆయన్ని చూసి కన్నీరు మురినారంటండి. దాడి జరుగుతున్నప్పుడు మరోవైపు పరిగెత్తుకు వెళ్ళిపోవడంతో
మేము ప్రాణాలతో మిగిలాం. ఎక్కడ ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి ఏర్పడిందంటండి. ఆ సమయంలో ఫోన్ కూడా ఎక్కడ పడిపోయిందని వివరించారు. స్నేహితుడు రమణమూర్తి మాట్లాడుతూ ఫోన్ సాయంత్రం వరకు అందుబాటులో లేకపోవడంతో ఆందోళన చెందారంటండి. ఆ తర్వాత విషయం తెలిసిందని, ఇంత దారుణం జరుగుతుందని ఊహించలేదని కన్నీట పర్యంతం అయ్యారంటండి. తర్వాత హీల్లో ఇంటర్మీడియట్ ప్రవేశాలకు వేళ అయ్యాయంటండి. నిరుపేద విద్యార్థులకు ఉచితంగా నాణ్యమైన విద్యా వసతి భోజనం అందించేందుకు ఏలూరు జిల్లా అగిరిపల్లి మండలంలోని తోట్లవల్లూరులో హీల్ ప్యారడైజ్ పాఠశాలలో ఇంటర్మీడియట్ ఇంగ్లీష్ మీడియంలో అంటండి ప్రవేశాలు దరఖాస్తు ఆహ్వానిస్తున్నారు. ఈ నెల 27 దరఖాస్తు చేసుకోవాలంటండి. ప్రతిభ పరీక్షలకు హీల్ ప్రాంగణంలోనే ఆఫ్లైన్ పద్ధతులు నిర్వహిస్తారంటండి. 90 ఎకరాల సువిశాల ప్రాంగణం డాక్టర్ కోనేరు సత్యప్రసాద్ ఏర్పాటు చేసిన ఈ పాఠశాలలోని నిరుపేద విద్యార్థులకి అవకాశం అంటండి. 10వ తరగతిలో 480 మార్క్స్ పైగా వచ్చి ఉండాలి. తెల్ల రేషన్ కార్డు తప్పనిసరిగా, తల్లి లేదా తండ్రి కోల్పోయిన వారికి ప్రాధాన్యం ఉంటుందంటండి. వివరాలను 9100024438 నంబర్లో సంప్రదించాలని హీల్ CEO కె అజయ్ కుమార్ గారు తెలిపారంటండి. వీరయ్య చౌదరి గారి హంతకులను వదిలిపెట్టమని నివాళులర్పించిన అనంతరం నిన్న చంద్రబాబు నాయుడు గారు విలేకరులతో మాట్లాడారండి. ఆ వార్త ఇక్కడ రాశారు. తర్వాత వీరయ్య చౌదరి గారి హత్య కేసులో 3 అదుపులోకి తీసుకున్నారంటండి. ప్రకాశం జిల్లా ఒంగోలులో మంగళవారం జరిగిన వీరయ్య చౌదరి గారి హత్య కేసులో పోలీసులు 3 అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం అంటండి. ప్రకాశం జిల్లా నాగులపాడు మండలం కేంద్రంగా రేషన్ బియ్యం వ్యాపారం చేస్తున్న మాఫియా డాన్ ఒకరు తాను అక్రమంగా తరలిస్తున్న బియ్యాన్ని వీరయ్య చౌదరి గారు పట్టించారనే వ్యాపారాన్ని దెబ్బతీశారని కక్ష పెంచుకుని కిరాయి మోకలతో హత్య చేయించుంటారని పోలీసులు భావిస్తున్నారంటండి. తర్వాత మంత్రి నారాయణ కుమార్తె గారు రచించిన మైండ్ సెట్ షిఫ్ట్ పుస్తకావిష్కరణ నేడంటండి. తర్వాత ఇక్కడంతా కర్ఫ్యూ వాతావరణం నెలకొందని శ్రీనగర్ నుంచి న్యూస్ రేడియోతో మాట్లాడిన మెతుకుసీమ వాసులు అంటండి. కాశ్మీర్ పర్యటనకు వెళ్ళి 80 మంది తెలంగాణ పర్యాటకులు. పోలవరానికి మేలో విదేశీ నిపుణుల బృందం వస్తారంటండి. కీలక అంశాలపై నిర్ణయాలు వెల్లడి జరుగుతున్నట్ట. డయాఫ్రమ్ వాల్ నిర్మించే చోట కొంతమేర బంకమట్టి రీచ్ ఉంది. అక్కడ భూస్థితిని మెరుగుపరిచేలా లేదా అన్న అంశంపై డిజైన్లో కన్సల్టెన్సీ ఆఫ్రీ కొన్ని ప్రతిపాదనలు చేసిందంటండి. వీటిపై నిపుణుల బృందం నిర్ణయం తీసుకొని ఉందండి. ఈ ప్రాజెక్టులో కీలకమైంది గ్యాప్ 2 ప్రధాన డ్యామ్. డయాఫ్రమ్ వాల్ నిర్మించాక ప్రధాన డ్యామ్ నిర్మాణం చేపట్టాల్సి ఉంది. అయితే డయాఫ్రమ్ వాల్ నిర్మిస్తూనే సమాంతరంగా ప్రధాన డ్యామ్ 2వ భాగం కట్టేందుకు ఇప్పటికే నిపుణుల బృందం అంగీకరించింది. నవంబర్ నుంచి గ్యాప్ 2 ప్రధాన డ్యామ్ నిర్మించాలని ఆలోచనతో ఉన్నారంటండి. దీని ఆకృతులపై నిపుణులు చర్చించనున్నారంటండి. ఇంకోసారి లోపల పేరు చూద్దామండి. మంత్రి పదవా బెయిలా? తమిళనాడు మంత్రి సెంధిల్ బాలాజీని ప్రశ్నించిన సుప్రీంకోర్టు అంటండి. మంత్రి పదవా లేక బెయిల్ కావాలని తమిళనాడు మంత్రి సెంధిల్ బాలాజీని సుప్రీంకోర్టు ప్రశ్నించిందండి. నగదు మోసం కేసులో 2023 జూన్లో ఈడీ అరెస్ట్ చేసి సెంధిల్ బాలాజీని గత ఏడాది సెప్టెంబర్ బెయిల్పై బయటకు వచ్చారంటండి. మరుసటి రోజే మంత్రికి బాధ్యతలు స్వీకరించారు. సెంధిల్ బాలాజీకి మంజూరు చేసిన బెయిల్ రద్దు చేయాలని సుప్రీంకోర్టులో దాఖలైన పిటిషన్ను బుధవారం జస్టిస్ అభయ్ జస్టిస్ మహేష్లతో కూడిన ధర్మాసనం వద్దకు విచారణకు వచ్చిందంటండి. సెంధిల్ బాలాజీ సాక్షులను తారుమారు చేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు ఈడీ తరపు న్యాయవాది వాదించారండి. సాక్షులను తారుమారు చేస్తారని భయం ఉంటే కేసు మరో రాష్ట్రానికి బదిలీ చేయాలని సెంధిల్ బాలాజీ తరపు న్యాయవాది కోరారు. ఆయన బెయిల్ మంజూరు చేసిన సమయంలో మంత్రిగా బాధ్యతలు స్వీకరించడానికి అనుమతి ఇవ్వలేదని ఈ సందర్భంగా న్యాయమూర్తులు వ్యాఖ్యానించారంటండి. మంత్రిగా లేకపోవడంతో ఆయనకు బెయిల్ ఇచ్చేందుకు పరిశీలించామన్నారు. సెంధిల్ బాలాజీకి బెయిల్ కావాలా లేదా మంత్రి పదవి కావాలన్నది సోమవారం నాటికి తెలియజేయాలని గడువు ఇచ్చి విచారణ క్లోజ్ చేశారంటండి. పల్నాటి బిడ్డ 10లో ప్రథమం అంటండి. 589 మార్క్స్తో రికార్డు అంట. ప్రభుత్వ పాఠశాలలోనే అత్యధికం. తర్వాత 12 ఏళ్లకే 10 పూర్తి చేసిన విద్యార్థి అంటండి. గురజాలకు చెందిన శృతికి ప్రశంసలు. ఇది పల్నాడు జిల్లా గురజాల పట్టణానికి చెందిన పాప శృతి అంటండి. తర్వాత 10 ఫలితాల మార్కులు వరద అంటండి. 3 ఏళ్ళుగా పార్వతీపురం మన్యందే అగ్రస్థానం అంటండి. ఇంకొక పేజ్ చూద్దామండి ఫస్ట్. తర్వాత పాక్ ఆర్మీ చీఫ్ ఉసిగలిపారా అని ఇక్కడ ఒక వార్త రాశారండి. ఆయన విద్వేష వ్యాఖ్యలు ఆజ్యం పోసాయని అనుమానం రేకెత్తిస్తూ దాడి జరిగిందంటండి. విదేశీ అగ్రనేతలు పర్యటించినప్పుడే అరాచకం చేశారంటండి. ఈయన అసీం మునీర్ అని లాస్ట్ టైం ఆయన ఇంకా పాక్ మీద కాశ్మీర్ మీద మాకు మనసు పోలేదని చెప్పి లాస్ట్ టైం కొన్ని వ్యాఖ్యలు చేశారండి. ఆయన వ్యూహకర్త ఖలీద్ అంటండి. దాడిలో పాక్ సైన్యానికి అనుబంధంగా పనిచేస్తుందని పేరున్న
ఉగ్ర సంస్థ హస్తం ఉన్నట్టు తెలుస్తుందంటే ఆ సంస్థకు చెందిన కమాండర్ సైఫుల్లా కసూరి అలియాస్ ఖలీద్ ఈ దాడికి వ్యూహకర్తగా అనుమానిస్తున్నారంటండి. ఇతరులతో పాటు పిఓకేలు ఇద్దరు సహకరించినట్లు తెలుస్తుందంటండి. దాటితో మాకు సంబంధం లేదని పాక్ తెలుపుకుందండి. తర్వాత ఉగ్రవాది నుంచి తుపాకీ లాక్కుని వీరోచితంగా పోరాడానండి అతను. పహల్గాంలో పర్యాటకులను తీసుకెళ్లే హార్స్ రైడర్ సయ్యద్ అదిల్ హసీన్ షా ఉగ్రవాదులను అడ్డుకునేందుకు ప్రయత్నంలో తన ప్రాణాలు కోల్పోయారంటండి. ఉగ్రవాదులు ఘాతుకాన్ని కళ్ళారి చూసిన ఆయన వారి నుంచి తుపాకీ లాక్కునేందుకు ప్రయత్నించారు. కాల్పులు జరపడంతో అక్కడికక్కడే మృతి చెందారంటండి. సముద్ర మట్టానికి 9,000 పైగా అడుగుల ఎత్తులో ఉన్న టులాలియన్ సరస్సులకు వెళ్లాలంటే నడక, గుర్రపు స్వారీ ఆధారం. ట్రెక్కింగ్కు వచ్చే సాహసికులు ఇక్కడ క్యాంపులు ఏర్పాటు చేసుకుంటారండి. అలా వారు ప్రకృతిని ఆస్వాదిస్తున్నప్పుడే ఈ దాడి జరిగిందంటండి. హుస్సేన్ మృతితో అతని కుటుంబం రోడ్డున పడిందని వారంతా బోరున విలిపిస్తున్నారంటండి. దాడిని ముక్తకంఠంతో ఖండించిన కాశ్మీర్ అంటండి లోయలో పూర్తిగా బంద్ ప్రకటించిన ప్రజలు. తాజ్మహల్ సందర్శించిన వాని కుటుంబం ఏంటంటే రష్యన్ ఉక్రెయిన్ శాంతిపై లండన్ సమావేశం రద్దు. జెలెన్స్కీని తప్పుపట్టిన ట్రంప్ అంటండి. 6 గంటల్లో 3,300 మంది పర్యాటకులు కాశ్మీర్ను విడిచారంటండి కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు గారు వెల్లడించారు. ఇప్పుడు ఒకసారి సాక్షులు చూద్దామండి. దాడికి ఎప్పుడు భారత్ తలవంచదని అమిత్ షా గారు నిన్న అన్నారండి. తర్వాత ఈ దాడి దేశంపై దాడి అని మల్లికార్జున ఖర్గే గారు వ్యాఖ్యానించారండి. విషాదం మిగిల్చిన వేడుకలని ఒక జంట కొత్త జంట హనీమూన్ గురించి రాశారండి. ఇక్కడ కొందరు పెళ్లి రోజున పహల్గాం మారణకాండలో 26 కుటుంబాల్లో తీరని విషాదం నింపిందంటండి. ఆ నవ్వవరుడు నేవీ అధికారి అంటండి. ఉగ్రతోటాలకు బలైన భర్త పక్కనే రోధిస్తున్న నవవధు ఇందులో మరణించిన వ్యక్తి నేవీ అధికారి అని తెలిసిందండి. తర్వాత పాక్కు పంచ్ అంటండి. దౌత్య సంబంధాలకు కత్తిర, ఆ దేశ పౌరులకు వీసాలు రద్దు, సింధు ఒప్పందం సస్పెన్షన్, అటారీ సరిహద్దు మూసివేత అంటండి. దౌత్య సిబ్బంది బహిష్కరణ, సిసిఎస్ భేటీలో నిర్ణయం జరిగిందండి. అన్న దాడికి ఖండన, మోడీ సారథ్యంలో లోతుగా చర్చ, దాన్ని పోషిస్తున్న పాక్పై ధ్వజం ఎత్తారండి. దాడికి దీటైన ప్రతీకారాలు తప్పవని సంకేతాలు ఇచ్చారండి. అన్న గట్టిగా బదిలిస్తామన్న రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ గారండి. ఏమిటి సింధ్ జలాల ఒప్పందాన్ని మొత్తం చెక్ చేస్తున్నారండి ఇప్పుడు జనాలు. తర్వాత విహారానికి వెళ్ళి ఉగ్రదాడికి బలైన ఈ 2 ఏపీ వాసులు మృతి అంటండి. ఒకరు విశాఖ, మరొకరు కావాలి. దాడి నిరసిస్తూ వైఎస్ఆర్సీపీ శాంతి ర్యాలీలు అంటండి. పార్టీ అధినేత జగన్ పిలుపు మేరకు కదం తొక్కిన పార్టీ శ్రేణులు అమానుషపు చర్యను ఖండిస్తూ నినాదాలు, కొవ్వొత్తులు వెలిగించి మృతులకు నివాళులు అంటండి. తర్వాత ఇంకొక వార్త చూస్తే అండి, పక్కా కక్షతోనే అక్రమ కేసు అంటండి. సీనియర్ ఐపీఎస్ అధికారి పిఎస్ఆర్ ఆంజనేయులపై రెడ్ బుక్ కొట్టారు. కాదంబరి జత్వానీతో ఇప్పించి అబద్ధపు ఫిర్యాదే. అంతకుముందే అక్రమ కేసుకు రంగం సిద్ధం. జత్వానీపై నేరాల దర్యాప్తులో ఉన్న అంశాలను వక్రీకరణ, ఎవిడెన్స్ యాక్ట్ను వక్రీకరిస్తూ అక్రమ కేసు అంటండి. రిమాండ్ నివేదిక సాక్షిగా కుట్రలు బట్టబయలు. తాను ఎలాంటి తప్పు చేయలేదని పిఎస్ఆర్ స్పష్టీకరణ. కోర్టులో తన కేసు తానే వాదించుకున్న పిఎస్ఆర్ 14 రోజులు రిమాండ్ విధించిన న్యాయస్థానం. రఘురామరాజు కక్ష సాధింపు కేసులను పిఎస్ఆర్ నిరికించేందుకు మెమో దాఖలు చేసిన సిఐడి. మరిన్ని అక్రమ కేసుల కూటమి సర్కార్ కట్టీల పన్నాగాలంటండి. తర్వాత గోనవరంలో 44 degrees వచ్చిందంటండి నిన్న. తర్వాత నేటి నుంచి వేసవి సెలవులు అంటండి. కాలేజీలు జూన్ 2న, స్కూళ్ళు 12 జూన్న పునఃప్రారంభం అవుతాయి అంటండి. తర్వాత తాజ్మహల్ అద్భుతం అని నిన్న కేన్స్ మరియు ఉషా గారు విజిట్ చేశారండి అక్కడికి. తర్వాత 10 పోయిన ఫలితాలు అంటండి. 10వ తరగతిలో స్పష్టంగా కనిపించిన ప్రభుత్వ తీరు, విద్యారంగంలో బెడిసికొట్టిన కూటమి సర్కారు ప్రయోగాలు అంటండి. గత ఏడాది కంటే ఉత్తీర్ణత 5.5% తగ్గుదల నమోదు అంటండి. నిరుడు 100% ఉత్తీర్ణత స్కూళ్ళు 22,800 అంటండి. ఈసారి 1,680 అంటండి. పరీక్షలకు 6,14,459 మంది విద్యార్థులు హాజరు. 4,99,585 మంది పాస్ అయ్యారంటండి. 84.09% బాలికలతో, 78.31%తో బాలురు ఉత్తీర్ణత, 93.90%తో పార్వతీపురం మన్య జిల్లా ప్రధానం అంటండి. ఇంగ్లీష్ మీడియంలో 83.19%, తెలుగు మాధ్యమంలో 58.59%, మే 19 నుంచి 28 వరకు అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ అంటండి. ఈ నెల 30వ తారీఖు వరకు ఫీజు చెల్లింపులకు అవకాశం ఉందంట. ఆలస్య రుసుముతో మే 18 వరకు గడువు పొడిగింపు అంటండి.
ఉపాధ్యాయుల సర్దుబాటులో సాగతిత చేదు ఫలితాలు అంటండి. అప్పర్ ప్రైమరీ పాఠశాలలో సబ్జెక్టులు టీచర్లు తొలగింపు చేయటంటండి. నిన్న 600కి 600 మార్కులు సాధించిన నేహాంజలిని ఇక్కడ కూడా వేశారండి. తర్వాత పోలవరం ఎత్తు కుదింపు అంటండి. తొలి దశ కింద 135 అడుగులకు తగ్గింపు కేంద్ర కేబినెట్లో నిర్ణయం. పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ భేటీలో ఏపీ వెల్లడి. దీంతో తెలంగాణలో ముప్పు ఉండదని వాదన. తర్వాత వీరయ్య చౌదరి గారి హత్య కేసులో దోషులను వదిలిపెట్టమని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అన్న వార్తను ఇక్కడ రాశారండి. తర్వాత ఇంకొక వక్ఫ్ సవరణ చట్టాన్ని ఆమోదించం కడప విధుల్లో నినాదించిన ముస్లిం మహిళలు అంటండి. భారీ ఎత్తున ర్యాలీ వక్ఫ్ సవరణ చట్టాన్ని ఆమోదించే ప్రసక్తి లేదని ముస్లిం మహిళలు తెగేసి చెప్పారంటండి. వక్ఫ్ సవరణ చట్టానికి వ్యతిరేకంగా కడప ముస్లిం మహిళలు బుధవారం మేము సైతం అంటూ భారీ సంఖ్యలో రోడ్డెక్కారంట. ఇప్పటి వరకు ఇల్లు దాటి అడుగు బయట వాళ్ళు ఈ నల్ల చట్టానికి వ్యతిరేకంగా రోడ్లు ఎక్కాల్సి వచ్చిందని మహిళలు చెప్పారంటండి. తర్వాత ఈ 6 రాష్ట్రాల విద్యార్థులకు రావద్దని ఆస్ట్రేలియా వర్సిటీలు నిషేధించిందంటండి. విద్యార్థుల వీసాల ముసుగులు అక్కడికి అక్రమ వలసలు నిరోధక చర్యలు అంటండి. హర్యానా, పంజాబ్, ఉత్తరప్రదేశ్, గుజరాత్, రాజస్థాన్, జమ్మూ కాశ్మీర్ విద్యార్థులపై కఠిన ఆంక్షలు. వీసాల మంజూరుకు పొదుపు మొత్తం పెంపు అంటండి. చట్టబద్ధమైన దరఖాస్తులు భవిష్యత్తుపై తీవ్ర ప్రభావం అంటండి. తర్వాత ఒకసారి లోపల పేజ్ చూద్దామండి. పక్కా కక్ష అక్రమ కేసే అని సీనియర్ ఐపీఎస్ పిఎస్ఆర్ ఆంజనేయులపై రెడ్ బుక్ కొట్టారని ఇక్కడ రాశారండి. ఫస్ట్ పేజ్ కంటిన్యూషన్. తర్వాత నేడు స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులతో వైఎస్ జగన్ భేటీ అంటండి. 25 వరకు ఇంటర్ సప్లిమెంటరీ ఫీజు గడువు అంటండి. రాజ్ కసిరెడ్డి కస్టడీకి సిట్ పిటిషన్ అంటండి. ఈ కేసులో మరొకరి అరెస్ట్ అంట. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో మద్యం విధానంపై నమోదు చేసిన అక్రమ కేసులో ప్రధాన నిందితుడు రాజ్ కసిరెడ్డిని కస్టడీకి ఇవ్వాలని సిట్ అధికారులు న్యాయస్థానాన్ని కోరారు. ప్రస్తుతం జ్యుడిషియల్ రిమాండ్లో ఉన్న రాజ్ను కస్టడీకి కోరుతూ విజయవాడ ఏసీబీ న్యాయస్థానంలో బుధవారం పిటిషన్ దాఖలు చేశారంటే దీనిపై న్యాయస్థానం గురువారం విచారించే అవకాశం ఉండగా ఈ కేసులో ఏటుగా ఉన్న బూనేటి చాణక్యను సిట్ బుధవారం అరెస్ట్ చేసి విజయవాడకు తరలించారంటండి. ఉగ్రవాదులను కఠినంగా శిక్షించాలని హైకోర్టు న్యాయవాదుల సంఘం డిమాండ్ చేశారండి. తర్వాత పిఎస్ఆర్ గారికి 7వ తారీఖు వరకు రిమాండ్ అంటండి. విజయవాడ జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ కోర్టు ఉత్తర్వులు తమకు సంబంధం లేని కేసులో దురుద్దేశంగా అరెస్ట్ చేశారన్న పిఎస్ఆర్ గారు అంటండి. ఒకసారి మనం ఆంధ్రజ్యోతి చూద్దండి. లోపల వాళ్ళు పాకిస్తాన్లో ఏంటండి పహల్గామ్ దాడిలో 5 ఆ దేశస్తులే అంట. వారి భాష ఆధారంగా గుర్తింపు. దాడిలో పాల్గొన్నది 7 అంటండి. అందులో 2 స్థానికులు. మొత్తం 70 రౌండ్లు కాల్పులు జరిపారంట. దర్యాప్తు బృందాల్లో వెల్లడి. ఉగ్రవాదుల ఊహా చిత్రాలను విడుదల చేసిన పోలీసులు. నిఘా వర్గాలు హెచ్చరించిన భద్రతా దళాల వైఫల్యం వల్లే దాడి జరిగిందా అని అడుగుతున్నారండి. కాశ్మీర్లో 56 మంది విదేశీ వాళ్ళు ఉన్నారంటండి. అత్యధికంగా ముష్కర్లే అంటండి. ఖాళీ అవుతున్న కాశ్మీర్ను విడుతున్న పర్యాటకులు. దాడికి నిరసనగా జమ్మూ కాశ్మీర్లో బంద్ అంటండి. మొదటి పేజీలో నలుపు రంగుతో ప్రచురించిన పత్రికలు అంటండి. మరో దాడి జరిగే ప్రమాదం ఉందంట. నిఘా వర్గాల సమాచారం. ఆ రాష్ట్రాలకు అప్రమత్తం చేసిన కేంద్రం అంటండి. దాడితో సంబంధం లేదని పాక్ నిన్న మళ్ళీ తెలిపారండి. సరిహద్దులకు సైన్యం విమానాల కుదింపు. భారత్ ప్రతీకార దాడులపై భయం అంటండి. పాక్పై జలఖడ్గం అంటండి. సింధు జలాలు బంద్ అంట. 1960 నాటి సింధు జలాల ఒప్పందాలను అమలులో నిలిపివేసిన భారత్. వాఘా అటారీ సరిహద్దు చెక్పోస్ట్ తక్షణం మూసివేత అంటండి. స్కార్క్ వీసాని మినహాయింపు కింద పాకిస్తాన్లోని భారత్లోకి ప్రవేశాలు నిషిద్ధం అంటండి. ఇప్పటికీ అలా వచ్చిన వారు వీసాలు రద్దు చేశారంట. ఈ వీసాపై వచ్చిన వాళ్ళు 48 గంటల లోపల తిరిగి వారి దేశానికి వారు వెళ్ళిపోవాలని సూచించారండి. భారత్లో పాకిస్తాన్ హైకమిషన్లో సలహాదారులుగా గుర్తింపు రద్దు. వారు వారంలోగా తమ దేశానికి వెళ్ళిపోవాలని ఆదేశం. 2 దేశాల్లోని హైకమిషన్ సిబ్బంది 55 నుంచి 30 కుదింపు అంటండి. ఉగ్రదాడి నేపథ్యంలో ప్రధాని మోడీ నేతృత్వంలో సిసిఎస్ భేటీ జరిగిందండి. నిన్న దాయాది దేశంతో సంబంధాలపై అత్యంత కఠిన చర్యలు అంటండి. నేడు అఖిలపక్ష సమావేశం నిర్వహించాలని భేటీలు నిర్ణయించారండి. నిన్న ఆ ఘటనా స్థలాన్ని పరిశీలించిన అమిత్ షా గారు అంటండి మృతులకు నివాళులు అర్పించారండి. ఆ ఆసుపత్రిలో బాధితులను పరామర్శించారంటండి. త్వరలోనే బదులిస్తామని త్రివిధ దళాధిపతి భేటీలో రాజ్నాథ్ సింగ్ గారు తెలిపారండి. ఉగ్రవాద దాడుల్లో ఏపీ వాసులు దుర్మరణం చెందడం చాలా బాధాకరమైన విషయం అండి. విశాఖకు చెందిన చంద్రమౌళి విశ్రాంతి బ్యాంక్ ఉద్యోగం అంటండి. ఆయన కావలికి చెందిన మధుసూదన్ రావు గారు సాఫ్ట్వేర్ ఇంజనీర్ అంటండి. కలలుగానే నిండిపోయాయని నిండు 100 ఏళ్ల జీవితాన్ని సంతోషంగా గడిపేందుకు కోటి ఆశలతో ఒకటైన 2 జంటలు ఒకరికొకరు తోడుగా ప్రకృతి ప్రేమికులను వీక్షిస్తూ మరిచిపోయిన సమయంలో ముష్కర్ మూకలు వారిని విడదీశాయంటండి.
ఇటీవల పెళ్ళైన యువకులండి వీళ్ళు. ఉగ్రదాడులు మారకాండలో కళ్ళు మూశారండి. వారిలో ఒకరు నావికాదళంలో లెఫ్టినెంట్గా పనిచేస్తున్న వినయ్ పర్వాల్, మరొకరు వ్యాపారవేత్త శుభం ద్వివేది అంటండి. ఇద్దరు చాలా చిన్నవాళ్ళండి. ఆ కిరాతకులను వదలమని ఇంకొక వార్త చూడొచ్చండి. ఇక్కడ భూగర్భంలో దాక్కున్న పట్టుకుని శిక్షిస్తామని, హత్య రాజకీయాలు సహించేది లేదని టీడీపీ నేత వీరయ్య హత్య కలిచివేసిందని చంద్రబాబు నాయుడు గారు బాధను వ్యక్తం చేశారండి. మృతుడి స్వగృహానికి వెళ్ళి నివాళులర్పించారండి. ప్రకాశం జిల్లా అమ్మనబ్రోల్లో పర్యటన జరిగిందండి. అండగా ఉంటామని కుటుంబానికి భరోసా ఇచ్చారండి. అంత్యక్రియల్లో పాల్గొన్న మంత్రులు, నేతలు అన్ని కోణాల్లో అన్ని కేసును ముమ్మరంగా దర్యాప్తు చేస్తారంటండి. పోలీసుల అదుపులో వైసీపీ రౌడీ షీటర్ పొన్నూరులో 3 అరెస్ట్ చేస్తారంటండి. తర్వాత చూడమని చెప్పాను అంతే, నేను వారితో తప్పులు చేయించినట్లా అని కుక్కల విద్యాసాగర్ సాయం అడిగారు. ఆ కేసు ఏంటో చూడాలని రాణాకి చెప్పాను. జతవాణి కేసులో సహకరించాలని ముంబై పోలీసులను కోరాను. రాణా గున్ని సీఎంఓకు రాక యాదృచ్ఛికమే. విచారణ సమయంలో పిఎస్ఆర్ జవాబులు అంటండి. అధికారుల ముందు వింత వైఖరి, పేరుతో పిలుస్తూ మహానుభావ అంటూ తోచినట్టు వ్యాఖ్యలు చేస్తున్నారంటండి. మీరంతా దొంగలు అంటూ రుసరుసలాడారంటండి. పిఎస్ఆర్కు రిమాండ్ విజయవాడ జైలుకు తరలింపంటండి. హోరాహోరీగా సాగిన వాదనలో పిఎస్ఆర్ ఆంజనేయులను జైలుకు పంపుతున్న పోలీసులు అంటండి. కంచే చేను వేసిన తీరండి ఇది. పోలీసులను ఆటబొమ్మలా ఆడించిన పిఎస్ఆర్ గారు పోలీసు అధికారి అయ్యుండి మహిళపై కుట్ర చేశారండి. ఈయన కొండల మధ్య బంధించి తీవ్రంగా వేధించారంటండి. నిఘా మాజీ చీఫ్పై సిఐడి రిమాండ్ రిపోర్ట్ ఇలా రాశారండి. తర్వాత రాజు తోడలుడు అరెస్ట్ అంటండి. మద్యం స్కామ్లో ఏ8 నిందితుడిగా చాణక్య అంటండి. ముడుపుల వసూళ్లో తరలింపులో కీలక పాత్ర అండి. మద్యం కంపెనీల ప్రతినిధులతో నిత్యం టచ్లో మరో 2 సహాయకులతో కలిసి కలెక్షన్లు చేసేవాళ్ళు అంటండి. ప్రభుత్వం మారగానే దుబాయ్కి జంపండి. తాజాగా రాక కసిరెడ్డిని కస్టడీకి ఇవ్వండి. మద్యం ముడుపులకు ఎక్కడికి వెళ్ళాయో తేల్చుకోవాలని ఏసీబీ కోర్టులో సిట్ పిటిషన్ దాఖలు చేసిందండి. తర్వాత చైనాపై సుంకాలు గణనీయంగా తగ్గుతాయని, కానీ 0కు మాత్రం చేరవని ట్రంప్ ప్రకటించారండి. నిన్న భారత్కు F-35 ఇస్తామని, వాటితో వాయుసేనకు అదనపు బలం జరుగుతుందని వ్యాన్స్ ప్రకటించారండి. రాష్ట్రంలో నిప్పులు కొలిమంటండి. నంద్యాల జిల్లా గోనవరంలో 44 degrees అండి నిన్న. కృష్ణా జిల్లాలో పునఃపంపిణీపై కేంద్రం గెజిట్ రద్దు చేయండి అని ట్రిబ్యునల్కు అదనంగా ఇచ్చిన TOR చెల్లదంటండి. సుప్రీంకోర్టులో ఆంధ్రప్రదేశ్ వాదనలు, విభజన చట్టం ప్రకారం ఇప్పటికే కేటాయింపులు, వాటిని మళ్లీ పరిశీలించడం అన్నది తగదు. అంతర్రాష్ట్ర చట్టం సెక్షన్ 3తో మాకు అన్యాయం జరుగుతుందని ఏపీ నిన్న సుప్రీంకోర్టులో తెలిపారండి. తర్వాత బాబుపై అంగళ్ళలో కేసు మూసివేత అంటే నాడు వైసీపీ మోకల రాళ్ల దాడి, ఆయనపైన హత్యాయత్నంతో సహా 4 తప్పుడు కేసులను నిర్ధారించి మూసివేసినట్లు కోర్టుకు నివేదన అంటండి. అనంతబాబు డ్రైవర్ హత్య కేసులో తదుపరి దర్యాప్తు అవసరం అంటండి. రాజమహేంద్రవరంలో కోర్టులో ప్రాసిక్యూషన్ పిటిషన్ జరిగిందండి. మృతుడి తల్లి లేవలెత్తిన అనుమానాల ప్రస్తావన, మరికొందరు సాక్షులను ప్రశ్నించాలని, సాంకేతిక ఆధారాలు సేకరించాలని పిటిషన్ వేశారండి. తదుపరి విచారణకు అనుమతి ఇవ్వాలని వినతి చేశారండి అన్న. తర్వాత 10th 81.14% ఉత్తీర్ణత. కాకినాడ విద్యార్థిని నేహాంజనికి 600 మార్కులని ఇక్కడ చేశారండి. చదువుల తల్లి నేహాంజని అంటండి. అన్ని సబ్జెక్టులో 100కు 100, 10th ఇన్ని మార్కులకు ఇదే తొలిసారంటండి. కాకినాడ విద్యార్థిని అరుదైన గాథ, రోజుకు 17 గంటలు పుస్తకాలతోనే కుస్తీ అంటండి. ఒకసారి లోపల పేజ్ కూడా చూద్దామండి. తుపాకీలు అక్కబోయి తోటాలకు బలైపోయిన ఈ అమరవీరుడి గురించి రాశారండి, హుస్సేన్ మృతి గురించి. తర్వాత ఖాళీ అవుతున్న కాశ్మీరం అంటండి. విమానాల్లో 6 గంటల్లోనే 3,337 మంది పర్యటకులు వెనక్కి వెళ్ళిపోయారంటండి. ఈ ఉగ్రదాడి దిగ్భ్రాంతి కలిగించిందంటండి చంద్రబాబు నాయుడు గారు చెప్పారండి అన్న. తర్వాత నిఘా వర్గాలు హెచ్చరించిన భద్రతా దళాల వైఫల్యం వల్లే దాడి జరిగిందంటున్న విశ్వసనీయ వర్గాలు. సైనికుల దుస్తులో వచ్చి 70 రౌండ్లు కాల్పులు అంటండి. ప్రాథమిక దర్యాప్తులో వెల్లడి. 2 నవజంటలు 2 నవవర్ల మృతి గురించి రాశారండి ఇక్కడ. తర్వాత చైనాలపై సుంకాలు తగ్గుతాయంటండి, కానీ 0కు మాత్రం చేరమంటే నిన్న ట్రంప్ గారు చెప్పారు. భారత్కు F-35 అందిస్తామని అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ తెలిపారండి. నిన్న సుప్రీంకోర్టు సంతాపం తెలిపిందండి ఈ దాడి గురించి. తర్వాత మాకు సంబంధం లేదని పాక్ డిక్లేర్ చేసుకుందండి. ఒకసారి ఆంధ్రప్రభ కూడా చూద్దామండి. ఆంధ్రప్రభలో మోడీ పర్యటనకు రూట్ మ్యాప్ అంటండి. నిన్న మంత్రి నారాయణ గారు ఆ రూట్ మ్యాప్ గురించి తర్వాత పర్యటన పర్యవేక్షణ చేశారండి. తర్వాత ఇది పాక్ పని అన్ని కటీఫ్ అంటండి.
భర్త మృతదేహానికి భార్య సెల్యూట్ చేసిందండి అన్న, అది అక్కడ చూపించారండి. తర్వాత సరిహద్దులు మూసివేత, దౌత్య సంబంధాలు రద్దు చేశారంటండి. పాకిస్తాన్లకు నో ఎంట్రీ, వీసాలు నిలిపివేత, దేశంలో ఉన్న పాక్ పౌరులు వారం లోపల వెళ్ళిపోవాలి, సింధు జలాల ఒడంబడిక నిలుపుదల అంటండి. పాక్లో భారత హైకమిషన్ సిబ్బంది తగ్గింపు, నేడు రాజ్నాథ్ అధ్యక్షతన అఖిలపక్ష భేటీ, సిడబ్ల్యూసీ అత్యవసర భేటీకి కార్గే పిలుపు అంటండి. జమ్మూ కాశ్మీర్ కేబినెట్ భేటీ, ఉగ్రదాడికి ఖండన, మృతుల కుటుంబానికి ఎక్స్గ్రేషియా ప్రకటించారంటండి. ప్రపంచ దేశాలు ఖండించాయి, భారత్కు బాసటకు ఉండామని వెల్లడించారంటండి. వైజాగ్ చేరిన చంద్రమౌళి మృతదేహం అంటండి. చంద్రబాబు నాయుడు గారు నిన్న వైజాగ్ పర్యటించారండి. శ్రద్ధాంజలి ఘటించారు వారి కుటుంబ సభ్యులకు పరామర్శించి. ప్రజలంతా ఏకదాటిపై రావాలని పిలుపునిచ్చారండి. మృతుల్లో మనవాళ్ళు 2 ఉన్నారండి. ఒకరు కావలి టెక్ మధుసూదనరావు, మరొకరు విశాఖలో రిటైర్డ్ అయిన బ్యాంకు ఉద్యోగి చంద్రమౌళి గారు అంటండి. ప్రత్యేక విమానంలో స్వస్థలానికి మృతదేహాలు చేరాయండి. నేడు అంత్యక్రియలు అంటండి. తర్వాత మెరుపు చర్యలు, నిండు భరోసా, సౌదీ నుంచి హుటాహుటిన తిరిగి వచ్చిన మోడీ గారు అంటారు. రాత్రే పహల్గామ్కు అమిత్ షా, బాధితులకు ఓదార్పు, మృతుల తరలింపు, కేబినెట్ భేటీ అంటండి. సిసిఎస్లో సమాలోచన. తర్వాత రాజ్నాథ్ సింగ్ గారు ఎవరిని వదిలిపెట్టమని సీరియస్గా చెప్పారండి. తర్వాత వాళ్ళ ఊహా చిత్రాలు కూడా విడుదల చేశారు. హెల్మెట్కు ఉన్న కెమెరాతో దాడి చిత్రీకరణ, దాడి అనంతరం అడవుల్లోకి ముష్కరులు మోటార్ సైకిల్పై వచ్చి రెక్కి, పాక్ నుంచి ఆదేశాలతోనే మారణహోమం అంటండి. సూత్రధారి లష్కర్ కమాండర్ సైఫుల్లా కసూరి రంగంలోకి ఎన్ఐఏ అంటండి. ఘటనా స్థలాన్ని పరిశీలించిన కీలక అధికారులు లభ్యం అంటండి. నేరస్తులను విడిచిపెట్టమని రాష్ట్రాన్ని వారి అడ్డంగా మారినవని ప్రకాశం జిల్లా అమ్మనబ్రోలులో వీరయ్య చౌదరి గారి పార్థివ దేహానికి సీఎం చంద్రబాబు నాయుడు గారు నివాళులర్పించారంటండి. తర్వాత పిఎస్ఆర్కు మే 7 వరకు రిమాండ్ అంటండి. ఉదయమే కోర్టు హాజరుపరిచిన సిఐడి, ఆయన ఆదేశాలను కాదంబరిపై అక్రమ కేసు అంటండి. రిమాండ్ రిపోర్ట్లో కీలక అంశాలు వెల్లడి. తన వాదనలు తానే వినిపించుకున్న పిఎస్ఆర్ విజయవాడ జిల్లా జైలులోనే డీజీ క్యాడర్ ఐపీఎస్ అంటండి. తర్వాత 4వ సింహం నలిగిపోతుందంటండి. పోలీసులపై పెరుగుతున్న పని భారం, వీఐపీల పర్యటనలు మరింత ఒత్తిడి, సభల సమావేశాలకి అత్యధిక సమయం, ఏ సమయంలో ఘర్షణలు జరిగినా తప్పని పరుగులు అంటండి. రౌడీ షీటర్ల హత్యలు జరిగితే సిఐలను బదిలీ చేస్తున్నారు, వారికి ఏం సంబంధం లేకపోయినా తప్పని వేటు. రాష్ట్ర వ్యాప్తంగా ఇదే పరిస్థితి అంటండి. ఇక్కడ పోలీసులు పడుతున్న ఆవేదన బాధను గురించి రాశారండి. తర్వాత కసిరెడ్డి కస్టడీకి సిఐడి పిటిషన్ అంటండి. మే 6 వరకు రిమాండ్ విధించిన కోర్టు. ఇదే కేసులో సిఐడి అదుపులో 8వ నిందితుడు చాణక్య అంటండి. కొనసాగుతున్న అరెస్టుల పర్వం. కృష్ణపట్నం నోడుకు గ్రీన్ సిగ్నల్ అంటండి. 8 గ్రామాలు 10,834 ఎకరాల్లో పారిశ్రామిక హబ్ అంటండి. నోటిఫికేషన్ జారీ చేశారు. ఈ వేసవి సెలవుల నుంచి కరువు మండలంలో మధ్యాహ్న భోజన పథకం అంటండి. హైకోర్టుకు రాష్ట్ర ప్రభుత్వం నివేదికను అందించిందండి. తర్వాత 10th ఫలితాల్లో కాకినాడ అమ్మాయి రికార్డు అని వై నేహాంజలి గురించి రాశారండి. ఇంకొకసారి లోపల పేజ్ చూద్దామండి ఏమన్నాయో. పాక్తో కటీఫ్ అని ఇక్కడికి వార్త రాశారండి. ఇది పాక్ ఉగ్రవాదమే సాక్ష్యం అంటండి. వీసాలు రద్దు చేశారు, అటారీ చెక్ పోస్ట్ క్లోజ్ చేశారంటండి. పాకిస్తానీలకు నో ఎంట్రీ, సింధు జలాల ఒడంబడికి నిలిపివేత అంటండి. రంగంలోకి ఎన్ఐ దిగిందంటండి. కుల్గాంలోని తాంగ్ మార్క్ ప్రాంతంలో ఎన్కౌంటర్ అంటండి. 2 హతం జరిగింది. నేడు రాజ్నాథ్ అధ్యక్షతన అఖిలపక్ష భేటీ అంటండి. ప్రపంచ దేశాల ఖండన, భారత్కు బాసటగా ఉంటామని వెల్లడించారంటండి. నిన్న వారి ఫోటోలు విడుదల చేశారంటండి. పైగా కాశ్మీర్ మొత్తం నిరసనలు తెలుపుతున్నారంట. 6 గంటల్లో వేల మంది టూరిస్టులు వెనక్కి వెళ్ళిపోయారంటండి. ప్రధాని మోడీ కాన్పూర్ పర్యటన రద్దు చేసుకున్నారు. ఆయన సరిహద్దుల్లో వార్ టెన్షన్ అంటండి. ఏమి తెలియనట్టు సానుభూతి ప్రకటించిన పాక్ యాజ్ యూజువల్గా ప్రకటించిందండి. తర్వాత ఇది హమాస్ తరహా దాడి అని మాజీ డీజీపీ అన్నారంటండి. పహల్గామ్ దాడిపై సుప్రీంకోర్టులో పిల్లు వేశారండి నిన్న. ఇంకా భద్రత పెంచాలి పబ్లిక్ ప్లేసుల్లో అని. తర్వాత పాక్ పీఓకే సమీపాన 42 ఉగ్రతాండాలు అంటండి. వీటిలో 115 నుంచి 130 మంది ముష్కర్లు శిక్షణ పొందుతున్నట్లు సమాచారం ఉందంటండి. ఈ జమ్మూ అండ్ కాశ్మీర్లో దాదాపు 140 మంది ఉగ్రవాదులు ఉండొచ్చని భద్రతా దళాలు అంచనా వేస్తున్నాయంటండి. వీరిలో 70 నుంచి 75 మంది కాశ్మీర్లో యాక్టివ్గా ఉన్నట్లు సమాచారం. మరో 60 నుంచి 65 మంది జమ్మూ, రౌజరీ, పూంచ్ రీజియన్లో కార్యకలాపాలు సాగిస్తున్నట్టు తెలుస్తుందంటండి. బరముల్లాలో 2 ఉగ్రవాదులు హతం అంటండి. నిన్న కాశ్మీర్కు 90% టూర్ బుకింగ్లు రద్దు చేస్తున్నారంటండి. పాక్ నుంచి ఉగ్రవాదులకు ఆదేశాలు వస్తున్నాయని ఇక్కడ తెలిపారండి. ఒకసారి ఈనాడులో ఇంకా మిగిలిన వార్తలు ఉంటే చూద్దామండి. చంపొద్దని వేడుకున్న వదలలేదంటండి. ఆధార్ కార్డు చూసి మరీ కాల్పులు చేశారంటండి. ఉగ్రమోకల దాడుల్లో కర్ణాటకకు రాష్ట్రం శివమొగ్గకు చెందిన వ్యాపారి మంజునాథరావును బెంగళూరుకు చెందిన భరత్ భూషణ్ ప్రాణాలు కోల్పోయారు. రాష్ట్రం నుంచి మొత్తం 40 మంది కర్ణాటకలు పర్యటన నిమిత్తం జమ్మూ అండ్ కాశ్మీర్
వెళ్ళినట్టు సర్కార్ ప్రకటించిందంటండి. ఆధార్ కార్డులు చూసి 3 నిమిషాల పాటు తల మీద తోటలు పేల్చారంటండి. వారికి పిల్లలు, మహిళలు లక్ష్యమే కాదు, కేవలం పురుషులు, అందులోనే హిందువులు అంటండి అని భారత్ అత్త విమల కాశ్మీర్ నుంచి అందించిన సమాచారం మాధ్యమాలకు వివరించారంటండి. ప్రమాదం విచ్ఛిన్నం చేయలేదని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు తెలిపారండి. కుమారుడు మృతి వార్త తెలియక ఆశగెదురు చూస్తున్న కన్నవారంటండి మధుసూదన్ రావు గారి తల్లిదండ్రులు తిరుపాల పద్మావతి. కుమారుడు మరణ వార్త తెలియక బుధవారం యథావిధిగా అరటిపండు బండి వద్ద ఉన్న తిరుపాల్ గారంటండి ఆయన వస్తారనుకుంటున్నారు. తర్వాత కొత్త జంటలు చెదిమేశారంటండి. భార్యల కళ్ళెదుటే భర్తలు కాల్చివేత నిర్దాక్షిణ్యంగా వ్యవహరించిన ముష్కరులు. ఉగ్రవాద దాడులకు మృతులకు నివాళులుగా 3 రోజులు సంతాప దినాలు నిర్ణయించిన జనసేన అంటండి. పార్టీ ప్రధాన జెండా కార్యాలయంలో జెండా అవతనం అంటండి. ఇది ఒక పిరికి పందు దాడి కింద కేంద్ర రాష్ట్ర మంత్రులు రామ్మోహన్ అచ్చెన్నాయుడు గారు ఎద్దేవా చేశారండి. తర్వాత బాలసిక చర్చిలో పాప్ ప్రావిన్స్ పార్థవ మృతదేహం అంటండి. చివరి దర్శనం కోసం వేలాదిగా బారులు తీరిన భక్తులు అంటండి. తర్వాత షెల్టర్గా మారిన పాఠశాలపై ఇజ్రాయెల్ దాడి అంటండి. 23 మంది మృతి. తుది తీర్పు మార్చకూడదంటండి. అర్చు తలుపులు ఉంటే తప్ప అలహాబాద్ హైకోర్టు తీరును తప్పుబట్టిన సుప్రీంకోర్టు అంటండి. జస్ట్ గ్రామటికల్ ఎర్రర్ కానీ లేకపోతే టైప్ ఎర్రర్స్ కానీ ఉంటే మార్చచ్చు, కానీ కేసును ఫైనల్ వెర్డిక్ట్ని మార్చకూడదని ఇక్కడ రాశారండి. తర్వాత ఒకసారి లోపల పేజ్ చూద్దామండి. ఇంకా సప్త లాభాలు అంటండి. ఐటీ వాహన షేర్లు అండి. నిన్న సెన్సెక్స్ 80,116 పాయింట్లు రీచ్ అయిందండి. 520 పాయింట్లు ఇంక్రీజ్ అయ్యి, తర్వాత నిఫ్టీ 122 పాయింట్లు ఇంక్రీజ్ అయిందండి. తర్వాత 10 లక్షలు మించిన హ్యాండ్ బ్యాగులను, చేతి వాచీలపైన 1% TCS అంటండి. తర్వాత అరబిందో ఫార్మా కంపెనీ క్యాన్సర్ ఔషధానికి అమెరికాలో అనుమతులు వచ్చినాయంటండి. ప్యూర్ ఈవీ నుంచి గ్రిడ్ స్టోరేజ్కి ఉత్పత్తి అంటండి. విద్యుత్ ద్విచక్ర వాహనాల సంస్థ అయిన ప్యూర్ ఈవీ కొత్తగా బ్యాటరీ ఆధారిత 5 మెగావాట్ల పవర్ గ్రిడ్ను స్టోరేజ్ ఉత్పత్తి ఆవిష్కరించిందంటండి. తర్వాత 500 విక్రయశాలల్లో వీమార్ట్ అంటండి. LTI మైంట్రీ డివిడెండ్ 45 రూపీస్ ఇచ్చిందంటండి నిన్న. తర్వాత యాక్సెంచర్ చేతికి టాలెంట్ స్ప్రింట్. తర్వాత 12,800 కోట్లతో 2 అణు రియాక్టర్లు నిర్మించనున్న MEIL అంటండి. తర్వాత భారత్కు రెబాన్ మెటా గ్లాసెస్ అంటండి. తర్వాత భారత్ కంపెనీలు AI వాడేస్తున్నాయి అంటండి. సాఫ్ట్వేర్ దిగ్గజం SAP విశ్లేషణ అంటండి. వంట నూనెలకు ప్రామాణికంగా ప్యాకేజ్ వర్తింపజేయండి అని ప్రభుత్వానికి IVPI వినతించిందంటండి. సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ కోసం ఢిల్లీ IITతో హోండై భాగస్వామ్యం చేసుకుందంటండి. వారి మోటార్ వెహికల్స్ని, వారి కార్లని కొంచెం ఇంకా బెటర్గా తీసుకురావడం కోసం. తర్వాత అమెరికా భారత్ మధ్య చర్చలు ప్రారంభమైనట్టండి. ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం గురించి అండి ఇది. తర్వాత హైదరాబాద్ విమానాశ్రయం సమీపంలో క్లిక్ హోటల్స్ అంటండి. ఇది ఉత్తరాదికి చెందిన శుభా గ్రూప్కి చెందినవండి హోటల్స్ ఇవి. తర్వాత యాపిల్పై 5,000 కోట్లు, మెటాపై 2,000 కోట్లు జరిమానా విధించారంటండి. దాదాపు అపరాధ రుసుము అండి ఇది. యూరోపియన్ యూనియన్ కమిషన్ విధించిందండి. తర్వాత ఒసామా సుజుకి పేరట సెంటర్ ఆఫ్ ఎక్సలెంట్ అంటండి. జపాన్కి చెందిన సంస్థ అండి. తర్వాత పసిడి అమ్మకాలు 9 నుండి 11% తగ్గే అవకాశం ఉందంటండి. ఫ్యూచర్ ట్రేడ్స్లో లాభాల స్వీకరణ జరిగిందంటండి నిన్న. అధిక ధరల వల్లే ఈ పసిడి అమ్మకాలు తగ్గే అవకాశం ఉందంటండి. ఒకసారి క్విక్ అప్డేట్స్ చూద్దామండి. ఏపీ డిఈ సెట్ అంటండి. గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ డిపార్ట్మెంట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ ఇన్వైట్స్ అప్లికేషన్స్ అంటండి. డిఈడి తర్వాత డైట్ కోసం అంటండి. 2025-26 సంవత్సరానికి 750 రూపాయల అప్లికేషన్ ఫీజుతో మే 7వ తారీఖు లాస్ట్ డేట్ అంటండి. తర్వాత సైంటిస్ట్ పోస్ట్ అంటండి. DRDOలో సైంటిస్టుల పోస్ట్కి అప్లికేషన్స్ తీసుకుంటున్నారంటండి. మొత్తం 21 పోస్టులు ఉన్నాయి. అప్లికేషన్ ఫీజు 100 రూపాయలు. లాస్ట్ డేట్ 9 మే అంటండి. తర్వాత 71 పోస్టులు ఉన్నాయంటండి. ఈరోజు లాస్ట్ డేట్ అంట. నేషనల్ హై స్పీడ్ రైల్ కార్పొరేషన్లో బీటెక్ BE డిగ్రీతో అంటండి. తర్వాత 72 ఇంజనీర్ పోస్టులు అంటండి. NCRTCలో క్వాలిఫికేషన్ డిప్లొమా డిగ్రీ అంటండి. తర్వాత ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఇంజనీరింగ్ అగ్రికల్చర్ ఫార్మసీ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ APEP సెట్ అంటండి 2025 అది స్టార్ట్ అయిందండి. ఈరోజు లాస్ట్ డేట్ అండి. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే అప్లై చేయండి. తర్వాత ఒకసారి నోటిఫికేషన్ బోర్డు చూద్దామండి. కొచ్చిన్ షిప్ యార్డ్లో ప్రాజెక్ట్ ఆఫీసర్లో అంటండి. లాస్ట్ డేట్ 60% మార్కులతో డిగ్రీ మెకానికల్ ఇంజనీర్ ఉద్యోగ అనుభవం కంపల్సరీ అంటండి. 30 years మించకూడదు. లాస్ట్ డేట్ 12th మే అండి. తర్వాత BOB క్యాపిటల్ మార్కెట్స్లో మేనేజర్ కావాలంటండి. BOB క్యాపిటల్ మార్కెట్స్ లిమిటెడ్లో 70 బిజినెస్ డెవలప్మెంట్ మేనేజర్ కావాల్సి వచ్చినాయంటండి. అదొకసారి ఎవరైనా ఇంట్రెస్ట్ చూడండి. నార్దర్న్ రైల్వేలో మెడికల్ ప్రాక్టీషనర్ కావాలంటండి. వాకిన్స్ అవి.
తర్వాత హాల్లో అప్రెంటిస్ ఖాళీ ఉన్నాయంటండి హిందుస్థాన్ ఏరోనాటికల్స్ లిమిటెడ్లో 2025 సంవత్సరానికి. మొత్తం గూగుల్ ఫామ్ ద్వారా అప్లై చేసుకోవాలండి. మే 4వ తేదీకి 27 ఏళ్ళు ఉండాలంటండి. ఇవండి. తర్వాత ఐసీఐఆర్లో నార్మల్ యంగ్ ప్రొఫెషనల్స్ కావాలంటండి. హైదరాబాద్లోని ఐసీఆర్ నేషనల్ అకాడమీ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్ మేనేజ్మెంట్ ఒప్పంద కాంట్రాక్ట్ బేస్డ్ అంటే వివిధ రంగాల్లో 8 యంగ్ ప్రొఫెషనల్స్ పోస్టులకు 2 పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నారంటండి. 21 నుంచి 45 ఏళ్ళు ఉన్నారు. నెలకి 42,000 ఇస్తారంటండి. ఇంటర్వ్యూ ఆధారంగా తీసుకుంటారు వీళ్ళని. 2025 మే 5 నుంచి 8 వరకు వెబ్సైట్లో అప్లై చేసుకోవాలండి ఇవి. తర్వాత హైదరాబాద్లోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ మైక్రో స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ కాంట్రాక్ట్ బేస్లో 66 మేనేజర్ పోస్టులు ఉన్నాయంటండి. ఇవి కూడా అప్లై చేసుకోవచ్చండి. మేనేజర్కి 32 ఏళ్ళు ఉండాలి. అప్రెంటిస్ మేనేజర్కి 27 ఏళ్ళు ఉండాలంటండి. తర్వాత ఒకసారి విజయవాడలో బ్యాక్ అండ్ ఆపరేషన్స్ అంటండి. ఈ యాడ్వాల్వ్ అవుట్డోర్స్ అడ్వర్టైజింగ్ ప్రైవేట్ లిమిటెడ్ అంటే గూగుల్ షిఫ్ట్స్ అంటండి. గూగుల్ షీట్స్లో మొత్తం మీద అప్రెంటిస్ స్టైఫండ్ 10,000 ఇస్తారంటండి. మే 18 లాస్ట్ డేట్. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి ఇవి కూడా అప్లై చేయండి. ఇంటర్న్షిప్స్. ఇవన్నీ ఈరోజు వార్తలోని విశేషాలు. ఇంకా కంటెంట్ చివరి వరకు చూసిన వాళ్ళందరూ ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. కంటెంట్ చివరి వరకు చూసిన వాళ్ళు ఈ వీడియోని ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయగలరండి. మరియు ప్రెజెంటేషన్లో ఏమైనా లోపాలంటే మాత్రం కామెంట్ చేయడం మర్చిపోకండి. జై హింద్.